నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్. జార్ఖండ్ లో పొలిటికల్ గేమ్ కెండ్ కార్డ్ పడింది. 10 రోజుల రాజకీయ సంక్షోభం ముగిసింది. అనేక నాటకీయ పరిణామాలు, రాజీనామాలు, అవిశ్వాసాలు, క్యాంప్ రాజకీయాలు, బల పరీక్షల అనంతరం కథ కాస్త సుఖాంతమైంది. ఇంతకు ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరి పంతం నెగ్గింది? భంగపాటు ఎవరికి? కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో చేతులు కలిపిన హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్ ఇచ్చింది. భూ కుంభకోణం కేసులో విచారణకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. చివరికి జనవరి 31న నాటకీయ పరిణామాల మధ్య సోరెన్ ని అరెస్టు చేసింది ఈడీ. దీంతో సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ పార్టీకి విశ్వాసపాత్రుడిగా పేరున్న చంపై సోరెన్ ను తదుపరి సీఎంగా ప్రకటించారు. శాసనసభాధ్యక్షుడిగా చంపై చేత సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన బల పరీక్షలో ఎట్టకేలకు పాస్ అయ్యారు చంపై. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ఫ్లోర్ టెస్టులో నెగ్గారు. ప్రభుత్వాన్ని సురక్షితం చేసుకున్నారు. తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన విశ్వాస పరీక్షలో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 41. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయినా ఎక్కడో చిన్న భయం. బీజేపీని ఎదురించి ఎమ్మెల్యేలు నిలబడతారా? సోరెన్ అరెస్టుతో మానసికంగా దెబ్బతిన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా నిలబడతారా లేక చెల్లాచెదరవుతారా? బీజేపీ వ్యూహాలకు తలొగ్గి జంప్ అవుతారా? తదుపరి సీఎంగా చంపైకి పూర్తి విశ్వాసం ప్రకటిస్తారా లేక ప్రత్యర్థులకు సహకరించి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తారా అని అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గి ఊపిరి పీల్చుకుంది జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం. చంపైకి అనుకూలంగా 47 మంది ఓట్లు వేయగా వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన 28 మంది, కాంగ్రెస్ కు చెందిన 16 మంది, ఒక ఆర్జేడీ ఎమ్మెల్యేతో పాటు మరో 2 సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. సిపిఐఎంఎల్ ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయట నుంచి మద్దతిచ్చారు. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బల పరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు అవసరం కాగా 47 ఓట్లతో బల పరీక్షలో విజయం సాధించింది. జేఎంఎం వ్యూహాలు, క్యాంపు పాలిటిక్స్ విజయవంతమయ్యాయి. ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా ఓటు వేశారు. దీంతో జార్ఖండ్ సర్కార్ మనుగడకు అడ్డంకులు తొలగిపోయాయి. బీజేపీ వ్యూహాలను చిత్తు చేయడంలో సోరెన్ సక్సెస్ అయ్యారు. అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో క్యాంపు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి జేఎంఎం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 39 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. బీజేపీతో వారిని కలవనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలకు పలు హామీలు ఇస్తూ దారిలోకి తెచ్చుకున్నారు. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు ఇక్కడి నుంచి వెళ్లిన జేఎంఎం ఎమ్మెల్యేలు చంపై సర్కార్కు పూర్తి మద్దతిచ్చారు. దీంతో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది జేఎంఎం. ముఖ్యమంత్రి చంపై సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భూ కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసిన హేమంత్ సోరెన్ కూడా విశ్వాస పరీక్షకు హాజరయ్యారు. 81 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. 2019లో హేమంత్ సోరెన్ కు ప్రజా తీర్పు లభించింది. అలాంటి ముఖ్యమంత్రిని భూ కుంభకోణం కేసులో అరెస్టు చేశారని చంపై సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ చరిత్రలో గిరిజనులు ఇప్పుడు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసిన ఆ నాయకత్వాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. विधि व्यवस्था से लेके हर तरह के सब दुरुस्त है। यहाँ की प्रदेश की जनता का जो कभी कुछ कहीं कम किया वो कहता होगा, इसलिए वैसा चंपा जी बीजेपी का कहना है कि अभी कुछ समय में जो है एमएलए और बन सकते हैं। क्या कहना है? देखिए उनका ही ये सब है, उनका आदत हो चुका है महाराष्ट्र बहुत जगह से आदत बना है, इसीलिए हम उस परंपरा उस संस्कार से हम थोड़ा दूर है। इस तरह के हम नहीं कहीं कहते, उस तरह का हम जवाब देने को भी ठीक नहीं। अच्छा सर, मंत्रिमंडल विस्तार कब कर रहे हैं? कुछ जल्दी करेंगे।
सर विस्तार में कोई परेशानी भी है सर? 3 दिन కోర్టు అనుమతితో విశ్వాస పరీక్షలో పాల్గొన్న సోరెన్ భావోద్వేగంతో ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయటం బహుశా దేశంలోనే ఇదే మొదటిదని చెప్పాలి. జనవరి 31వ తేదీ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనలో రాజ్భవన్ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. जो काली रात काला अध्याय देश के लोकतंत्र में नए तरीके से जुड़ा है. 31 तारीख रात को देश में पहली बार किसी मुख्यमंत्री का गिरफ्तार हुआ हो, गिरफ्तारी हुई हो, मेरे संज्ञान में नहीं. ये मुझे लगता है ये पहला घटना है और मुझे लगता है इस घटना को अंजाम देने में कहीं ना कहीं राजभवन भी शामिल रहा है. जिस तरीके से ये घटना घटित हुई है मैं बहुत आश्चर्यचकित हूँ, इसलिए कि मैं एक आदिवासी वर्ग से आता हूँ. नियम कायदे कानून की जानकारी का थोड़ा अभाव रहता है. बौद्धिक क्षमताएं अभी हमारे विपक्ष के बराबर हम लोगों की नहीं है, लेकिन सही गलत की समझ तो हर इंसान भी रखता है, हर जानवर भी रखता है. ఇక ప్రతిపక్ష కూటమిలో మరో వికెట్ డౌన్ అయింది. భూకుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. అయితే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పనిచేయడంతోనే హేమంత్ సోరెన్ దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అయ్యారా? ప్రతిపక్ష నేతలపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటోన్న ప్రత్యర్థుల ఆరోపణలో నిజమెంత? కేంద్రానికి సపోర్ట్ చేయకపోతే ఏదో ఒక కేసులో ఇరుక్కోవాల్సిందేనా, లేక అవినీతిపై ఉక్కుపాదం మోపే క్రమంలోనే ప్రతిపక్ష నేతలు అరెస్ట్ అవుతున్నారా? భారత రాజకీయాల్లో ఇదో కీలక పరిణామం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్టు కావడం దేశ రాజకీయాలను కుదిపేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆర్మీ భూములను అక్రమంగా హేమంత్ సోరెన్ కొనుగోలు చేశారనేది అతనిపై ఉన్న అభియోగం. కేసు దర్యాప్తును చేపట్టిన ఈడీ గతంలో ఒకసారి సోరెన్ను విచారించింది. ఆ తర్వాత నోటీసులకు ఆయన స్పందించలేదు, విచారణకు హాజరు కాలేదు. దీంతో చివరిగా జనవరి 31న సోరెన్ను 6 గంటల పాటు విచారించిన ఈడీ అతన్ని అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు నుంచే సోరెన్ను ఈడీ అరెస్టు చేయబోతోందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అరెస్టుకు ముందు ఢిల్లీతో పాటు రాంచీలోని హేమంత్ సోరెన్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 35 లక్షల నగదుతో పాటు వాహనాలను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జనవరి 29న సోరెన్ అదృశ్యమైనట్టు ప్రచారం జరిగింది. ఢిల్లీలో కనిపించకుండా పోయిన సోరెన్ సడన్ గా జనవరి 30న రాంచీలోని తన ఇంట్లో తేలారు. ఆ మరుసటి రోజే ఈడీ అరెస్టు చేసింది. హేమంత్ సోరెన్ అరెస్టుని ఇండియా కూటమి తీవ్రంగా ఖండించింది. విపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేస్తోందని, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. బీజేపీ కుట్రలో భాగంగా ఈ వేధింపులు, అరెస్టులని ఆరోపించాయి. బీజేపీకి అనుకూలంగా లేకపోతే సీబీఐ, ఈడీ వస్తోందని, భయపెట్టి లొంగదీసుకోవాలని మోడీ చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, లాలూ ప్రసాద్ యాదవ్, డీకే శివకుమార్, తేజస్వి యాదవ్ వంటి నేతలను ఇబ్బంది పెడుతోందని, ఇప్పుడు హేమంత్ను అరెస్టు చేసిందని ధ్వజమెత్తారు. దానికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అవినీతిపై దర్యాప్తు సంస్థల విచారణ జరిపితే కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. విపక్ష నేతల అవినీతి భాగోతాలు బయటపడుతోంటే ఉలికిపాటుకు గురవుతున్నారని అన్నారు. బీజేపీ వ్యతిరేక పొలిటికల్ ఎజెండాతో 2019లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన హేమంత్ సోరెన్ 28 సీట్లతో మెజారిటీ పార్టీగా నిలిచారు. కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించేందుకు ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ విధానాలను గట్టిగా విమర్శిస్తూ వస్తున్నారు. అందువల్ల బీజేపీకి టార్గెట్ గా మారారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈడీ నోటీసులు జారీ చేసిన నాటి నుంచే బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు హేమంత్ సోరెన్. లొంగదీసుకునే కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు అంటూ ఆక్షేపించారు. గతంలో బెంగళూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాగా తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తోందంటూ ఆరోపించారు సోరెన్. ఉరుములేని పిడుగులా ఈడీ ఎంట్రీతో జార్ఖండ్ రాజకీయం రసవత్రంగా మారింది. భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో జార్ఖండ్లో సంక్షోభం తలెత్తింది. దీంతో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ నిలబడుతుందా లేక కూలుతుందా అనే ఉత్కంఠ రేపింది. బీజేపీ వ్యూహాలను సోరెన్ ఎలా ఎదుర్కొంటారు?
ఎమ్మెల్యేలను కాపాడుకుంటారా లేక చేజార్చుకుంటారా అనే ఆసక్తి మొదలైంది. కానీ వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. చివరికి సంకీర్ణ సర్కార్దే పై చేయిగా నిలిచింది. ప్రభుత్వం అయితే గట్టెక్కింది. కానీ తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. సోరెన్ అరెస్టుతో జార్ఖండ్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి లాభం చేకూరబోతోంది, ఎవరికి నష్టం చేయబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. సోరెన్ అరెస్టుని జేఎంఎం ఎలా జనాల్లోకి తీసుకువెళ్లబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. అవినీతి కేసులో కేవలం విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేయడంతో మరోసారి బీజేపీ విమర్శలను మూటగట్టుకుంది. కేంద్రానికి అనుకూలంగా ఉండే లీడర్ల అవినీతి కనిపించదని, మోడీని వ్యతిరేకిస్తేనే వారు కరప్షన్ అవుతారా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు సంస్థలతో అదిరించి బెదిరించి ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు గుప్పిస్తున్నారు.